పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు నమ్ముట వలన నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను నీవు పొందుకొనగలుగుతావు అన్న సంగతిని నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో గనక చూసినట్లయితే, కపెర్నహూములో యేసు ప్రభు ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రధాని తన కుమారుడు చావు బ్రతుకులతో పోరాడుతూ ఉండగా యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన బ్రతికించగలరు అన్న నమ్మికతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, నా కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, మీరు వచ్చి నా బిడ్డని బ్రతికించండి అని అడిగాడు ఆ ప్రధాని. అప్పుడు యేసు ప్రభు ఈ మాట చెప్పారన్నమాట. ఏమిటి అంటే, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నమ్మి ఆయన తన ఇంటికి వెళుతూ ఉండగా, మార్గములో అతడింకా వెళ్ళుచూ ఉండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, యేసు ప్రభు చెప్పారు, వెళ్ళు, నీ బిడ్డ బ్రతికున్నాడు. అంతే, ఆ మాటను నమ్మి తప్పకుండా నా బిడ్డ బ్రతికే ఉన్నాడు అన్న విశ్వాసముతో వెనుదిరిగి ఇంటికి వెళ్ళాడు గనక ఇంటి నుంచి ఆయనకు శుభవర్తమానము వచ్చింది. మీ బిడ్డ, మీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఆయన చూసుకున్నాడన్నమాట. రెండిటినీ కూడా ఏ సమయమునకు ఆ బిడ్డ బ్రతికాడు అన్న సంగతిని తెలుసుకొని యేసు ప్రభు చెప్పిన టైము, వారి బిడ్డ బ్రతికిన సమయము రెండూ కూడా ఒక్క సమయానికే జరిగాయి. కాబట్టి యేసు ప్రభువే నా బిడ్డని బ్రతికించారు, చావు నుండి లేవనెత్తారని నమ్మి వారందరూ కూడా యేసు ప్రభువుని ఆరాధించసాగారు. కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో జరిగిన సంగతి ఏమిటి అంటే, నీ జీవితంలో నువ్వు కూడా విశ్వసించినట్లయితే ఎంతటి కార్యమునైనను చూడగలవు. ఇక్కడ ఆ ప్రధాని చూచిన రీతిగా నీ బ్రతుకులో నీవు కూడా ఉన్నతమైన కార్యములనే తప్పక పొందుకుంటావు. కాబట్టి నేస్తమా, దేవుని మాటలయందు విశ్వాసముంచి నిరీక్షణతో గనక ఆయన వైపు చూడగలిగినట్లయితే తప్పక ఆశీర్వాదకరమైన మేళ్లను నీవు పొందగలుగుతావు. దేవుడు నీ బ్రతుకులో కూడా అట్టి ఉన్నతమైన కార్యములను తప్పక జరిగిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. విశ్వాసముతో మరణమును కూడా జయించగలిగే యోగ్యతను, స్థితిని మనిషి సాధించగలడు అన్న సంగతిని దినాన్న మీ బిడ్డకి మీరు బోధించారు. ఆ కుటుంబంలో ఉన్న, ఆ బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల కలుగచేయమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియుల కుటుంబాల్లో నాయన వారు చేస్తున్న పనిపాట్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన వారు చేస్తున్న ఉద్యోగ విధులలో, నాయన వ్యాపారములలో, నాయన ప్రతి విధమైన పనిపాట్లలో తోడుగా ఉండి వారి కష్టమునకు మంచి ఫలములు దయచేయమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా, అనారోగ్యముల నుంచి విడుదల కలుగచేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ
ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.